నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో రక్తసిక్తం. పాకిస్తాన్ కూటమిలో చిచ్చు పెట్టిన కశ్మీర్ సీట్లు. ఇస్లామాబాద్లో దోస్తులు, ముజఫరాబాద్లో శత్రువులు. పీఓకేలో భయానక రచ్చ. కిమ్ను మించిన నియంతృత్వం. ఇమ్రాన్ ఖాన్ భయంతో ఒకటయ్యారు. పీఓకే కోసం కొట్టుకు చూస్తున్నారు. అసలు కదేంటి? ఇస్లామాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఇద్దరు నాయకులు పక్కనే కూర్చుని చిరునవ్వులు చిందిస్తారు. మేము ఒకే కూటమి, మాది పటిష్టమైన బంధం అని ప్రపంచానికి గొప్పలు చెబుతారు. కానీ సరిగ్గా కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకే సరిహద్దుల్లోకి అడుగు పెట్టగానే అదే మిత్రులు అత్యంత భయంకరమైన శత్రువులుగా మారిపోతారు. ఒకరిపై ఒకరు బాహాటంగా తుపాకులు ఎక్కుపెట్టుకుంటారు. మరి ప్రజాస్వామ్యం పేరుతో పీఓకేలో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తలకు, రక్తపాతాలకు దారితీస్తున్నాయి. ఒకవైపు తిండి లేక, కరెంటు లేక, ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్న పీఓకే ప్రజలు పాకిస్తాన్ పాలకులపై ఎదురు తిరిగి వీధుల్లో పోరాడుతుంటే, ఇంకోవైపు ఇస్లామాబాద్లోని పాలకులు మాత్రం కేవలం అక్కడ అధికారం, సీట్లే ముఖ్యాంశాలుగా మారాయి. అసలు ముజఫరాబాద్లో ఏం జరుగుతుంది? కేంద్రంలో భాగస్వాములైన పీపీపీ, పిఎంఎల్ పార్టీల మధ్య ఈ రేంజ్ రాజకీయ యుద్ధానికి కారణమైంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్. ప్రస్తుతం ఈ నగరం ఒక రణరంగాన్నే తలపిస్తుంది. వీధుల్లో రక్తం ఏరులై పారుతుంది. ఆకాశాన్ని తాగుతున్న నిత్యావసర ధరలు, అడ్డగోలు విద్యుత్ ఛార్జీలు, ఇస్లామాబాద్ కేంద్ర ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకంగా పీఓకే ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కానీ వారి ఆక్రోశాన్ని వినాల్సిన పాక్ ప్రభుత్వం వారిపైకి తుపాకులు ఎక్కుపెట్టింది. భద్రతా బలగాల కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్నెట్ బంద్ చేశారు. ఎక్కడికక్కడ అణచివేత చర్యలు ప్రారంభించారు. అయితే ప్రజల శవాల మీద పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు మరొక రాజకీయ క్రీడకు తెరలేపారు. అదే పీఓకే అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన ఘట్టం ఏంటంటే, పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న బిలావర్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ ప్రధాని షహబాజ్ షరీఫ్, మరియం నవాజ్లకు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పిఎంఎల్ఎన్ పార్టీలు ఇక్కడ ఆధిపత్యం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. 2022లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అధికారంలో నుంచి దింపడానికి, ఆయన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ రెండు పార్టీలు ఒకే వేదికపై వచ్చి చేతులు కలిపాయి. ఇస్లామాబాద్లో ఇద్దరూ కలిసి పీఠం పంచుకుంటున్నారు. కానీ పీఓకే అసెంబ్లీని దక్కించుకోవడానికి వచ్చేసరికి మాత్రం ఒకరి గొంతు ఒకరు కోసుకునేంత స్థాయిలో దిగజారాయి. పీఓకేలే మొత్తం 3 దశల్లో ఎన్నికల ప్రక్రియను నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. మొదటి 2 దశల్లో జరిగిన పోలింగ్ ఫలితాలు ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన వివాదానికి ఆజ్యం పోసాయి. తొలి దశలో 13 స్థానాలకు పోలింగ్ జరగగా అందులో ప్రధాన పార్టీ అయిన పిఎంఎల్ఎన్ ఏకంగా 9 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక బిలావర్ భుట్టో పార్టీ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. రెండవ దశలో కూడా పిఎంఎల్ఎన్ స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో బిలావర్ భుట్టోకు రక్తం మరిగిపోయింది. వేల సంఖ్యలో పోలింగ్ బూతులను ఆక్రమించారని, తమ పోలింగ్ ఏజెంట్లను భద్రతా బలగాల సాయంతో బయటకు నెట్టేశారని, బ్యాలెట్ బాక్సులను తొలగించారని బిలావర్ భుట్టో బహిరంగానే తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలు నిజంగా మమ్మల్ని తిరస్కరిస్తే ఆ ఓటమిని గౌరవంగా అంగీకరిస్తాం, కానీ అధికార బలాన్ని ఉపయోగించి రిగ్గింగ్ చేసి దొంగిలించిన ఫలితాలను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోము అంటూ బిలావర్ భుట్టో నవాజ్ షరీఫ్ కూతురు పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్పై మండిపడ్డారు. ఈ గెలుపు ప్రజల విజయం కాదని, రిగ్గింగ్ విజయం అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఈ ఆరోపణలను పిఎంఎల్ఎన్ అంతే ఘాటుగా తిప్పికొట్టింది. ప్రజలు తమ అభివృద్ధికి ఓటేశారని, ఓటమి భయంతోనే బిలావర్ భుట్టో సాకులు వెతుకుతున్నారని మరియం నవాజ్ వ్యాఖ్యానించారు. మరి కేంద్రంలో దోస్తులుగా ఉంటూనే పీఓకే వేదికగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ విష ప్రచారాలు ఇస్లామాబాద్లోని కేంద్ర ప్రభుత్వ స్థిరత్వాన్నే సవాల్ చేస్తున్నాయి. మరొక వైపు పీఓకేలో కశ్మీరీల ఆక్రోశాన్ని తొక్కు పెట్టడానికి పాకిస్తాన్ సర్కార్ కొత్త డ్రామాకు తెరలేపింది. అక్కడ జరుగుతున్న ప్రజా ఉద్యమాల వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని, భారత్ ఉసిగొలుపుతుందని పాత చింతకాయ పచ్చడి ఆరోపణలు చేస్తూ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అయితే వేరుగా ఉంది. పీఓకేలే భారత అనుకూల నినాదాలు మిన్నండుతున్నాయి. పాకిస్తాన్ తమ భూభాగాన్ని ఆక్రమించుకుని తమ వరలను దోచుకుంటూ తమను బానిసలుగా చూస్తుందని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ స్పష్టం చేస్తుంది. ఎన్నికల డ్రామాతో తమ దృష్టిని మర్చలేరని తెగేసి చెబుతుంది. ఇప్పటికే 2 దశలు ముగిశాయి. ఆగస్టు 10న 3వ చివరి దశ పోలింగ్ జరగబోతుంది. ఈ ఆఖరి అంకంలో ఎవరు పైచేయి సాధిస్తారు?
పిఎంఎల్ఎన్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక పీపీపీ దెబ్బ కొడుతుందా అనేది పక్కన పెడితే ఈ ఎన్నికల గొడవ ఇస్లామాబాద్లోని పొత్తును కూల్చేసే స్థాయికి చేరింది. ఒకవేళ బిలావల్ భుట్టో ఈ ఎన్నికల అక్రమాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వేయదలిగితే పాకిస్తాన్లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఆకలి కేకలు, ప్రజల తిరుగుబాటు, పాలకుల మధ్య ఈ కుర్చీలాట నడుమ పీఓకే భవిష్యత్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఏదైనప్పటికీ కూడా పీఓకే వాసులు భారత్లో కలిసిపోతామంటూ రోజు రోజుకు ఆందోళన ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ బేటల వారే ప్రమాదం పొంచి ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.